యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్విజ్‌లో పార్టిసిపేట్ చేసి బైబిల్ యొక్క నాలెడ్జ్‌ని మీరు పరీక్షించుకుంటారని తెలియజేస్తున్నాను. లేట్ చేయకుండా మనమైతే క్వెషన్స్ స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి కాస్త మమ్మల్ని ఎంకరేజ్ చేయగలరు. అదేవిధంగా వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇంటు ద క్వెషన్స్. సరళ వృక్షముల పైన నివాసం చేయు పక్షులేవి? సో, సరళ వృక్షముల పైన నివాసం చేయు పక్షులేవని క్వెషన్ నంబర్ 1 గువ్వలు, కాకులు, కొంగలు, గ్రద్దలు. సో, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ వైజ్‌లీ అండ్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సరళ వృక్షముల పైన నివాసం చేయు పక్షులేవి ఈస్ ద క్వెషన్ అండ్ కొంగలు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కొంగలు ఈస్ ద అండ్ అరణ్యములో ఇశ్రాయేలీయులకు దేవుడు ఆహారముగా వేటిని 2 సార్లు సమకూర్చాడు. అరణ్యంలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఆహారముగా వేటిని 2 సార్లు సమకూర్చాడు. పువ్వులు, పిచ్చుకలు, పూరేడు పిట్టలు, కాకులు, పూరేడు పిట్టలు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈస్ కీర్తనాకారుడు ఏ పక్షి రెక్కలు కలిగి ఉండుటకు ఆరాటపడ్డాడు? సో, కీర్తనాకారుడు ఏ పక్షి రెక్కలు కలిగి ఉండుటకు ఆరాటపడ్డాడు? డేగ, గువ్వ, గ్రద్ద, కాకి. సో, కరెక్ట్ ఆన్సర్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. డేగ, గువ్వ, గ్రద్ద, కాకి. అండ్ కరెక్ట్ ఆన్సర్ అన్నది మీరు ఎస్ గువ్వ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈస్ కీర్తనాకారుడు అడవిలోని ఏ పక్షిని పోలి ఉన్నానని తన గురించి తాను చెప్పుకున్నాడు? సో, కీర్తనాకారుడు అడవిలోని ఏ పక్షి పోలి ఉన్నానని తన గురించి తాను చెప్పుకున్నాడు? గువ్వ, డేగ, పెలికన్ అండ్ కోడి. సో, పెలికన్, కోడి, గువ్వ, డేగ. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఎస్ పెలికన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ 2 పక్షులు ఒక్క కాసుకు అమ్మబడ్డాయి? ఏ 2 పక్షులు ఒక్క కాసుకు అమ్మబడ్డాయి? గువ్వలు, కాకులు, పిచ్చుకలు, డేగలు. సో, ఏ 2 పక్షులు ఒక్క కాసు రేటుకి అమ్మబడ్డాయి? గువ్వలు, కాకులు, పిచ్చుకలు, డేగలు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా మీరు పిన్ చేయండి. అండ్ పిచ్చుకలు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ పరిశుద్ధ దేశంలో ఏ పక్షుల స్వరము వసంతకాలానికి సూచనగా ఉంది? పరిశుద్ధ దేశంలో ఏ పక్షుల స్వరము వసంతకాలానికి సూచనగా ఉంది? కోకిల, పిచ్చుకలు, గువ్వలు, కాకులు. సో, వసంతకాలానికి సూచన ఏ పక్షి స్వరము? గువ్వలు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెవెంత్ క్వశ్చన్ నోవాహు వాడి నుంచి మొట్టమొదట బయలు వెలువడిన పక్షి ఏది? బయటికి వచ్చిన పక్షి అనుకుంటా, ఐ థింక్ సో. నోవాహు వాడి నుంచి మొట్టమొదట బయలు వెడలిన పక్షి ఏది? బయటకు వచ్చిన గువ్వ, పిచ్చుక, కాకి, గ్రద్ద. సో, విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నది కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ టైం అయిపోయింది. కాకి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్ యెహోవా కొరకు ఎదురుచూచువారు ఏ పక్షి వలె ఉంటారు? ఎయిత్ క్వశ్చన్ ఈజ్ యెహోవా కొరకు వేచి ఎదురుచూచువారు ఏ పక్షి వలె ఉంటారు? గువ్వ, కాకి, గ్రద్దలు, నెమళ్ళు. సో, కరెక్ట్ ఆన్సర్‌ని మీరైతే అండ్ గ్రద్దలు ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నైన్త్ క్వశ్చన్ ఏ పక్షి నేల మీద గుడ్లను పెట్టును? దుమిలో వాటిని కాచును. సో, ఏ పక్షి నేల మీద గుడ్లు పెట్టి దుమిలో వాటిని కాల్చును? కోడి, పిచ్చుక, నిప్పుకోడి, గువ్వ. దుమిలో కాదు, ధూళిలో వాటిని కాచును. నిప్పుకోడి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 10th క్వశ్చన్ ఈజ్ యెరూషలేము పట్టణము వెలుపట నిలిచి ఉన్న ప్రభువైన యేసు ఏ పక్షితో సూచింపబడ్డాడు? యెరూషలేము పట్టణము వెలుపట నిలిచి ఉన్న ప్రభువైన యేసు ఏ పక్షితో సూచింపబడ్డాడు? కోడి, పిచ్చుక, గువ్వ. ఎస్ కోడి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇట్లాంటి మరెన్నో క్వెషన్స్‌ని మన ఛానెల్‌లో మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో, పార్టిసిపేట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.